అన్నా చూడన్నా ఎంత నీట్ గా ఉన్నాడు, సూపర్ గా. నువ్వు ఆ మాట అనొచ్చునన్నా. 700 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఎక్కడో 80 స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరినీ క్రమశిక్షణగా ఎంత నిదానంగా నిబ్బరంగా పెట్టినటువంటి పిఈటి చూడండి, పులులు లాంటి పిఈటి. నీ ప్రసంగం మా పిల్లలు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా యొక్క పీడి ప్రతి ఒక్కరూ వింటూనే ఉన్నారు. ప్రతి ఒక్క విషయం కూడా తప్పనిసరిగా అవగాహనలోనే ఉన్నారు. సరే, ఏది ఏమైనా మా సోదరుడు హెచ్ఈటిగా ఉండి మా పీఈటీస్ లేకి మా కుటుంబం లేకొచ్చినటువంటి సోదరుడు చిన్న బాధ, ఒక రకమైనటువంటి బాధే జరిగింది. అది కేవలం మన పీటీస్ తో కొంచెం ఈ మీటింగ్ లో సంబంధించి మాట్లాడాడు. ఏదేమైనా అన్నా, నువ్వు మా అన్నవు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నవు, నువ్వు హెచ్ఈటి కానే కాదు నువ్వుగా, అది గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి, ఎంత మంచి విషయం చెప్తున్నావంటే, నువ్వు ఎంత ఛాలెంజ్ తీసుకున్నావు. నీ స్కూల్ ను ప్రతిభా అవార్డును తప్పనిసరిగా తీసుకొస్తానని ఛాలెంజ్ చేయడం నాకు నచ్చినటువంటి విషయం. అదే సుండుపల్లిలో దగ్గరగా 2-3 సార్లు ప్రతిభా అవార్డు తీసుకొచ్చి ఛాలెంజ్ తీసుకొని క్రాస్ ప్రమోషన్ లో వచ్చినా కూడా నువ్వు దాన్ని సహృదయంతో తీసుకొని చాలా ఎక్సలెంట్ వర్క్ చేసి ముందు కన్నా 2 గేముల్లో ఇంకా బాగుంది చేయండి అని వాడి మాట కూడా చెప్పినారు. షబాష్. ముందు చేసినటువంటి పీడి జగదీష్ కూడా అట్ ది సేమ్ టైం ఆ స్కూల్ యొక్క విద్యార్థులందరికీ కూడా షబాష్. అదే ఒరగడిలో మీరు ముందుకు వచ్చి అతని యొక్క ప్రతిజ్ఞను ముందుకు నెరవేర్చాలని మా స్టూడెంట్స్ చెప్తున్నా, మా ప్లేయర్స్ చెప్తున్నా. సరే, ఇది కంప్లీట్ చేస్తే ఏదేమైనప్పటికీ గత 8 సంవత్సరాల్లో పీఈటీగా ఇక్కడ వర్క్ చేశాను. 8 సంవత్సరాల నుంచి ఇక్కడ రెండోసారి గొర్లందీడు జోనల్స్ తీసుకున్నది. కానీ ఒకసారి జోనల్స్ గొర్లందీడులో తీసుకున్నాం, కానీ మనం గ్రౌండ్ వసతులు సరిగా లేక సాయి ఇంజనీరింగ్ కాలేజీలో జరపడం జరిగింది. రెండో విడతగా మన ఊళ్ళో జరగడం, నా సోదరుడు ఇక్కడికి రావడం, నర్సరాజ్ ఇక్కడికి వచ్చి ఊరునంతా ఏకం చేసి, ఊరు వాడనంతా ఏకం చేసి, అది కాకుండా తాలూకానంతా ఏకం చేసి ప్రతి ఒక్కరిని పిలుచుకొచ్చి అందరి ద్వారా గొర్లందీడు ఆడబిడ్డ కాదన్న అమ్మాయి, ఆ పాట యాక్చువల్ గా ఏదే వేరు, గొర్ల ఆడబిడ్డ గొర్లందీడు కాదు, మా ఊరే లేదు కాదు, ఆ పాట పాడినారు కదా, గొల్లమల్లమ్మ మా ఊరే అని కాదన్నా. గొల్లమల్లమ్మ మా ఆడబిడ్డ కాదు, అల్లుడు మా అల్లుడు కాదు. సరే, ఏదేమైనా అమర్నాథ్ రెడ్డి అన్న ఇలా ఏం చెప్తున్నారంటే, మీ ప్రసంగాలు వినడానికి సురక్షంగా ఉంటాం. మా యొక్క పీఈటీస్ లో గ్రూప్ కార్నర్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు పిల్లలను ఇంటికి పంపిస్తామా, ఇంటి దాకా వాళ్ళు పోతే మళ్ళా ఫోన్ చేస్తారా లేదా, 8 అవుతుంది, 9 అవుతుంది, 10 గంటలు కూడా అవుతున్నా. ఆ సమయంలో ఎందుకు ఈ పంచాయతీ అనేసి నరసరాజు కూడా మేము తిట్టుకుంటూనే ఉంటాం ఒక పక్క. కానీ ఎంతో దూరం నుంచి వచ్చి ఈ ఊరికి వచ్చి ఈ ఊరిలో మీరు ఇంత సేవ చేసిన దానికి తప్పనిసరిగా మిమ్మల్ని మాట్లాడాల్సిందే. ఏదేమైనా ఈ స్కూల్ నేపథ్యం గురించి చెప్తున్నా. జీవోల రామస్వామి రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకున్నటువంటి స్కూల్ ఇది. రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకున్నటువంటి స్కూల్ రామస్వామి సార్ ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటిది ఇది. అట్ ది సేమ్ టైం గత 4-5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సంవత్సరం 2 లేదంటే 3 లేదంటే 1 ట్రిపుల్-ఐటీలో తప్పనిసరిగా పాస్ అయ్యి 5,000 రూపాయలు 80,000 రూపాయలు వెంకటన్న ద్వారా వెంకరెడ్డి సోదరులు మరియు గొర్లా ట్రస్ట్ మరియు సింతం యశోదా ట్రస్ట్, సొంతం సిబ్బారెడ్డి, అట్ ది సేమ్ టైం సంయుక్త రాణి గారి పాన్ నుంచి కూడా డబ్బులు వస్తున్నటువంటి స్కూల్ ఇది. ఎప్పుడో మన స్టేట్ అంతా సంయుక్త స్టేట్ గా ఉన్నటువంటి దానికి ఎన్జిఓ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ ఊర్లోనే మీ ముందున్నటువంటి వెంకరెడ్డి సార్, ఇక్కడే ఉన్నారు వెంకరెడ్డి. ఆ సోదరుడే మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ కప్స్, రోలింగ్ సీల్స్, ఇది 14 ఏళ్ళ వరకు మీ దగ్గర ఉంటాయి సోదరా. అటువంటి స్కూల్ కు ఇవన్నీ తీసుకొచ్చినటువంటి నర్సరాజుకు నిజంగా నేను చేయలేను, ఇక్కడ నేను చేయలేక ఇట్లాంటి పని చేయలేకపోయినాను అని నాకు బాధ కలిగే విధంగా ఈ రోజు ఈ ఊరు వారంతా చేసి మా ఊరిని అంటే గొర్లందీడు ఊరిని మన తాలూకా వైడు చాలా ఎక్సలెంట్ గా పేరు తీసుకొచ్చి ఇదే వరవడిని నీ ఉన్నంత వరకు ఇక్కడ కొనసాగించాలని నర్సరాజు చెప్పుకుంటూ, ఏదేమైనప్పటికీ
మహమ్మదా అని ఒక సోదరుడు ఉన్నాడు ఈ ఊర్లో, ముస్లిం సోదరుడు. అన్న కాలు బాగలేక రాలేకపోయినాడు. అతను కూడా చాలా సహాయం చేసినాడు మా స్కూల్ కు, ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసము. మరియు ఇక్కడ సోదరుడు ఉన్నటువంటి సర్పంచ్ ఏమడిగినా కూడా లేదనక్కడ 8 years పొడుగున గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా చేశారు. నేను అడిగింటే నీ ఎందుకు ఇవ్వను, ఇచ్చిండే వాళ్ళు. ఇంతకన్నా నాకన్నా బాగా చేయగలిగినటువంటి వ్యక్తి. నాకు ఒకటువంటి ఆనందం ఏంటంటే ఈ ఊరు ఎట్లా ఉన్నారు మా వాడంటే, నీకన్నా బాగా చేస్తున్నాడు సార్, చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నాడు అని చెప్పినారు. చాలా ఆనందమైంది. ఈ సందర్భంగా నర్సరాజును హృదయపూర్వకంగా అభినందిస్తూ, అట్ ది సేమ్ టైం ఈ స్కూల్ కు మీ దాతలు ఇదే విధంగా ఇస్తూ డిస్టిక్ లో మన జోన్లో ఎక్కడ జోన్ జరిగినా కూడా ఎంకరేజ్ అయ్యా ఇదే విధంగా మాకు సహకరించి ముందుకు కొనసాగించాలని చెప్పుకుంటూ, పెద్దలందరికీ ఒకసారి వందనం చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కారం చెప్తున్నా. థ్యాంక్ యూ మనోహర్. ఇప్పుడు చివరిగా మన షబీర్ గారిని, గ్రామ పెద్దలు షబీర్ గారిని మాట్లాడాల్సి చివరిగా అంతే లాస్ట్. హలో, పూజనీయులైన ఎంఈఓ మేడం గారికి, మన మాసాపేట హెడ్ మాస్టర్ గారికి, మన సార్ ఇంకో విషయం, మా పీఈటీస్ లో ఇంతవరకు ఎక్కడే కానీ మీరు గ్రౌండ్లలో చూసినారా ఎవరన్నా సిగరెట్ తాగింది? సిగరెట్ తాగరు. మా పిల్లలకి ఏం చెప్తామో అదే మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. మన గురువు గారైన శ్రీనివాసరాజు సార్ గారికి, నాకు 1987లో గురువుగా ఉన్నారు. మన పెద్దయ్య గారికి, హెడ్ మాస్టర్కు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ గొల్లముదేడు గ్రామం తరఫున నేను గ్రామాధ్యక్షుడిగా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. ప్రత్యేకించి ఇంత దృఢ సంకల్పంతో గొల్లముదేడు గ్రామాన్ని రాష్ట్రంలో మారుమ్రోగించినటువంటి అధ్యాపకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దాదాపు 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన గొల్లముదివేడు హై స్కూల్లో 40 సంవత్సరాల చరిత్రలో 30 సంవత్సరాల క్రితం ఈ చెట్లను నాటింది నేనే. అంటే మేము 10వ తరగతి చదివేటప్పుడు ఈ చెట్లను మేమే కె రామస్వామి సార్ హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ చెట్లను నాటడం జరిగింది. అదేవిధంగా 1985లో మన జిల్లాలో హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి హై స్కూల్ ఇది ఒక్కటే సార్. అదేవిధంగా ఈ మన స్టూడెంట్స్ ఈ జయాలు అంటే విజయం సాధించినటువంటి, అపజయాలు కలిగినటువంటి